వచ్చే నెల 10 తర్వాత జీహెచ్ఎంసీ బాధ్యత అధికారులదేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ పాలవర్గం గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుందని, తర్వాత హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సిటీలో ఉన్న ప్రతి మహిళా సంఘంలో సభ్యురాలు కావాలన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్ విభజన 1గా ఉంటుందా లేక 3గా చేస్తామా అనేది వచ్చే నెల 10 తర్వాత నిర్ణయిస్తామన్నారు మంత్రి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పొన్నం ప్రభాకర్. వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ క్యూర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 4 రకాల వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ 4 రకాల వ్యవస్థను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి 12 జోనల్ కమిషనర్లను, అదేవిధంగా 60 డీసీలను నియమించుకొని మరి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నది. దాంతో పాటుగా అనుసంధానంగా పోలీస్ జోనల్ కమిషనర్లను కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండేటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనే